చామంతి అయితే వాళ్ళ ఇంట్లో అలా ఒంటరిగా మౌనంగా కూర్చొని ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న స్వర ఇలా అంటూ ఉంటుంది. ఏంటి చామంతి, ఎప్పుడూ గలగల మాట్లాడే నువ్వు ఎంత సైలెంట్గా ఉన్నావేంటి? అయినా నువ్వు ఇంత సైలెంట్గా ఉండడం నేను అసలు చూడలేకపోతున్నాను. నువ్వు ఇంత సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటో నాకు చెప్పాలి అని చెప్పి స్వర అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే మౌనంగా ఉండిపోతుంది. అది చూసి స్వర అయితే, లేదు చామంతి, నువ్వు ఆఫీస్ నుండి వచ్చిన నుండి ఎంత సైలెంట్గానే ఉన్నావు. నీకు అక్కడ ఏదో జరిగింది, అదేంటో చెప్పు అని చెప్పి స్వర చామంతిని అడుగుతూ ఉంటుంది. ఇక ఆఫీస్లో అయితే అభి సార్ అక్కడ ఉంటే అక్కడికి చామంతి వెళ్ళి, సార్ నిన్న నేను సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేసాను సార్ అని చెప్పి అంటుంది. అవునా చామంతి, అది ఏం సినిమా అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. ఆ సినిమా ఏంటో మీకు కూడా తెలుసు సార్. ఆ సినిమా ఏంటో కాదు, మీరు అప్పుడు అక్కడ ఉండేవారు కదా, మీరు కూడా అలా వెళ్ళి వచ్చేసారు కదా సార్, ఆ సినిమా సార్ అని చెప్పి ఆ సినిమా గురించి చెప్పబోతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న అభి అయితే, ఇక చాలు చామంతి, నువ్వు ఇక నాకేమీ చెప్పనవసరం లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి చామంతిని అభి అయితే గట్టిగా గసిరేస్తూ ఉంటాడు. అది చూసి చామంతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాటలను గుర్తు తెచ్చుకొని చామంతి ఇంటి దగ్గర మౌనంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు స్వరాకి చెప్పాలా, స్వరాకి చెప్తే ఏం జరుగుతుందో ఏంటో, అయినా స్వరాకి చెప్పి స్వరాన్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి చామంతి మౌనంగా ఉంటుంది. ఇక స్వర మాత్రం ఏంటి చామంతి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.